ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. లేవి కాండం 26 అధ్యాయం 6వ వచనం, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మనం ఏ దేశంలో అయితే ఉన్నామో మన దేశాన్ని దేవుడు క్షేమంగా మన దేశాన్ని ఉంచాలనంటే ముందు మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అబ్రహాం గారి వాళ్ళ సహోదరుడైన లోతు గారిని చూసుకున్నప్పుడు అబ్రహాం గారిని బట్టి లోతు గారిని సొదొమ గొమొర్రా నుంచి యేసుక్రీస్తు వారు కాపాడాడండి. అయితే అక్కడ ఒక్క నీతిమంతుడు కూడా కనపడలేదు కాబట్టి ఆ దేశాన్ని అగ్నితో దేవుడు కాల్చివేశారు. అయితే మనల్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు మన ఉండేటువంటి దేశాన్ని అంతం చేయకుండా మన ఉండేటువంటి దేశం బాగుపడాలంటే ముందు మనము పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి మన దేశాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఒక్క నీతిమంతుడు కూడా సొదొమ గొమొర్రాలో కనపడని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మనం ఉండేటువంటి భారతదేశం ఎలా ఉంది? మనము నీతిగా జీవిస్తున్నామా? అనేక దేశాల్లో చూసుకున్నప్పుడు భూకంపాలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక రీతులుగా దేశాలు పాడైపోతున్నాయి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్న కట్టడాలు కూడా కూలిపోతున్నాయండి. మనము ఇంత సజీవ లెక్కలో ఉన్నామనంటే యేసుక్రీస్తు వారి కృప మాత్రమే. మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన దయ మాత్రమే, ఆయన ఇచ్చిన ప్రాణ భిక్ష మాత్రమే. కాబట్టి మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కరోనా వైరస్ వచ్చినప్పుడు అనేక మంది చనిపోతున్నారండి, అనేక మంది రాలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము సజీవ లెక్కలో ఉన్నామనంటే ఆయన కృప మాత్రమే. అనేక మంది కరోనా వస్తే ఒక బిడ్డ తల్లి వేరైపోతున్నారు, క్వారంటైన్ లోకి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఎక్కడికో తీసుకొని వెళ్ళి అంతా ఒక గుంట తవ్వి ఆ గుంటలో అందరినీ పారేస్తున్నారండి. ఒక సమాధి లేదు, ఒక ఏడుపు లేదు, ఒక బాధ లేదు. అది ఎంతో తెగులు వచ్చింది కాబట్టి ఆ తెగులు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారు. అలాంటి మరణము మనకి రాలేదండి. మనల్ని, మన దేశాన్ని కానీ మనల్ని కానీ యేసయ్య ఆ వైరస్ లో నుంచి, ఆ దుష్ట శక్తి నుంచి మనల్ని తప్పించాడు. మనము దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించే బిడలుగా ఉండాలి. అదే విధంగా అనేక మంది బయటికి వెళ్తున్నారు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. అదే విధంగా హార్ట్ అటాక్ ద్వారా హఠాత్తుగా చనిపోతున్నారు. అదే విధంగా అనేక మంది మనుషుల ద్వారా చంపబడుతున్నారు. అనేక మంది శత్రువులు అయిపోయి మనుషులే చంపుకుంటున్నారు. అలాంటి లోకంలో మనం ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన లోకంలో ఉన్నాం. మనం ఎవరిని సేవించాలి? ప్రేమ కలిగిన దేవుని సేవించాలా. అప్పుడు మనము ప్రేమ కలిగి జీవించే ఆలోచన విధానాన్ని యేసయ్య మనకి ఇస్తారండి. మన జీవితం యావత్తు ఆయనకి సమర్పించుకునే బిడలుగా ఉండాలి. యేసయ్య ప్రతి ఒక్కరిని ఒకటేలాగా ప్రేమిస్తున్నారు. ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ. లేదా ఇశ్రాయేల్ దేశాల్లో పుట్టాడు కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వాడిని ఎక్కువగా, భారతదేశంలో వాడిని తక్కువగా, లేదా ఇతర దేశాలు తక్కువగా కాదండి. దేవుడికి ఏ పార్షాలిటీ లేదు. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని సృష్టించాడు. ప్రతి ఒక్క మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు. అదే వాక్యం సెలవిస్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదానికి సేవకులుగా ప్రతి ఒక్క బిడ్డను ఎన్నుకున్నాడండి. అయితే కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే అది బిజినెస్ గా చేస్తున్నారు. సేవని డబ్బు వస్తేనే, ఆ ఇంటికి వెళ్తే నాకు చందా ఇస్తేనే నేను అక్కడ ప్రార్థన చేస్తాను, లేదా ఆ ఇంటికి వెళ్తానని ఆలోచన కలిగి ఉన్నారు. మనము మన జీవితాలు అలా ఉండకుండా మన దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మన రక్త సంబంధాన్ని కాపాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి కంచె లేనిది, ఆయన కాపాడుతున్న సహాయం లేనిదే మనము ఈ లోకంలో బ్రతకలేము. కాబట్టి దుష్ట శక్తి సాతాను ఎవరిని మింగాలని గర్జించి సింహం వలె ఉందండి. దాని చేతుల్లో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన వారసులుగా, ఆయన కుమారులుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మా భారతదేశాన్ని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క దేశాన్ని కాపాడండి అయ్యా. దేశం మీదకి దేశం యుద్ధానికి వస్తున్నారయ్యా. పెద్ద వారు గొడవలు వేసుకొని అమాయకమైన ప్రజలు చనిపోతున్నారయ్యా. అనేక క్రైస్తవులు కూడా ఉన్నారయ్యా. యేసయ్య, మీ నామము తెలియకుండా చనిపోతున్నారయ్యా. అందరూ నరకంలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే యేసయ్య మీ నామంలో యేసయ్య మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే వాళ్ళు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తీసం తీసుకుంటారో, అప్పుడు మేము పరలోక రాజ్యానికి వచ్చేదానికి ఒక మంచి సువర్ణ అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలా,
ప్రతి ఒక్క మోకాలు మీ నామమున వంగాలని ప్రాధాయపడుతున్నానయ్యా. యేసయ్య మీరు ఒక మతం కాదు, సత్యం అని తెలుసుకోవాలి. దేవుడు యేసయ్య మతమే కాదు, మీరు ఒకే ఒక దేవుడు, సత్యమైన దేవుడయ్యా. అదే విధంగా గొర్రెలన్నీ ఇప్పుడు తప్పిపోయి ఉన్నాయి. ఆ గొర్రెలంతా ఒకే ఒక మంద వాళ్ళయ్యా. ఆ ఒకే ఒక మందకి ఒకే ఒక కాపరి మీరు మాత్రమేనయ్యా. యేసయ్య మీరు రాకడ అతి సమీపంలో ఉంది, లేదా మా పోకడన్నా ఉంటుంది. యేసయ్య మీరు రాకడ వస్తే ఎత్తబడే బిడలుగా ఉండాలా, లేదా మేము ఇప్పుడు చనిపోయినా కూడా మేము పరదేశంలో ఉండే బిడలుగా ఉండాలని ప్రాధాయపడుతున్నానయ్యా. యేసయ్య యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ యేసయ్య ఈ లోకాన్ని సాతానికి అట్రాక్ట్ అయిపోయి ఈ లోకంలో ఉండేటి నేను అనుభవిస్తే చాలు అని మనుషులు అనుకొని పాపం ఇంకా వాళ్ళు స్వీకరించుకుంటున్నారయ్యా. యేసయ్య పాపానికి జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము ఇంకా పాపము చేస్తూ ఉంటే నీతిమంతుడు ఒకడు కూడా లేకుంటే ఈ భారతదేశం కానీ లోకం కానీ అంతమైపోతుంది. కాబట్టి మేము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు లోతు గారిని కాపాడారు, అబ్రహాం గారిని బట్టి మమ్మల్ని బట్టి దేశాన్ని లోకాన్ని కాపాడాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం కలిగి, మాకు ఆవగింజంత విశ్వాసం కాదు కానీ కొండంత విశ్వాసం మీ మీద విశ్వసించే మంచి బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి ఉన్నతరిచిన నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్